ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, బాగున్నారా? రండి ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం. వెళ్ళే ముందుకు వచ్చిన మాట, చాలామంది ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు. అన్నయ్య మా గురించి ప్రార్థన చేయండి, అన్నయ్య మా గురించి ప్రార్థన చేయండి పంపిస్తున్నారులే, కానీ అసలు ఎవరి గురించి చేయాలి, వాళ్ళ పేరేంటి, వాళ్ళు దేని గురించి అయితే అడుగుతున్నారు, క్లారిటీ లేదు. మీరు ఏదో ఐడితో ఉంటారు. మా మా పిల్లల గురించి ఏమంటారు, మా ఫ్యామిలీ అసలు మీ పేర్లు ఏంటో అర్థం కావట్లేదు. అర్థమైందా? కాబట్టి స్పష్టంగా ఇదో మా మా బాబు పేరు ఇది, మా పాప పేరు ఇది, ఏదైనా మా పేరు ఇదండి, నాకు పలానా అనారోగ్యం ఉంది, మా గురించి ప్రార్థించని, ఇదో అనారోగ్యంతో ఉన్న వారి పేరు కూడా ఏదో చెప్తారు, కానీ ఆ క్లారిటీ లేదనమాట. నేను చాలా రోజులు చెప్దాం అనుకుంటున్నాను, ఈరోజు చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్లారిటీగా ఇదిగో పలానా ఏ సమస్య అవుతుందో ఆ సమస్య ఎవరికి ఉందో చెప్పాలి. ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే కొంతమంది మా అబ్బాయి వివాహం కొరకు ప్రార్థన చేయమని అడుగుతారు. అసలు మీ అబ్బాయి పేరు ఏంటో చెప్పాలి, మెన్షన్ చేయాలి. అర్థమైందా అండి? అట్లా అయినప్పుడు చక్కగా మేము ప్రార్థన చేసేదానికి అవకాశం. అసలు మీ పేరేంటి, మీ కుటుంబం పేరు, అసలు ఆ పైన ఏదో వసతులే, కానీ అది ఎవరు మనవని పేరు మనవరాల పేరు ఉంటుంది. మేము అలా చదివితే బాగుండదు కదా. మీ పేరు, మీకు ఏదైతే ప్రార్థన అవసరతుందో మీ కుటుంబంలో ఉన్న వారి పేరు, అవి స్పష్టంగా మీరు మాకు తెలియచేయాలని ప్రేమతో నేను మనవి చేస్తా ఉన్నాను. రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కింది భాగం, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. నీ యందు అన్యజనులందరూ అబ్రహాం గురించి చెప్పబడిన మాట ఇది. అబ్రహాం గారితో దేవుడు చెప్పిన మాట. అయితే అబ్రహాములో యేసు ఉన్నాడన్న విషయం మనకు అప్పుడే అర్థం కాలేదు, కానీ జనాలకి అబ్రహాముతో ఆదికాండం 12వ అధ్యాయంలోనే దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, నేను చదువుతున్నాను ఈరోజు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యందు యేసు ప్రభు ఎవరు ఎందైతే ఉంటారో వాళ్ళ ద్వారా అనేకులు ఆస్వాదించబడతారు. ఒక అబ్రహాం అనే కాదు. రెండు ప్రేమైన 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదును, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా నీ యందు ఆశీర్వదింపబడను. అంటే అబ్రహాములో ఏదో ఉంది అంటే అబ్రహామునందు. కాబట్టి అబ్రహాములో ఏం లేదు, యేసుప్రభువే ఉన్నాడు. అంటే అబ్రహాములో యేసుప్రభు వారు ఉన్నారు. ఆ యేసుప్రభు వారిని బట్టి అనేక మంది అన్యజనులు మారుమనసు పొందారు. నిజంగా అనేక మంది అన్యజనులు ఇలా రావటానికి గల కారణం యేసు ప్రభువారి కారణం. అనుజనులు కూడా యేసు ప్రభువారు ఎరగని వారు, దైవత్వం అంటే ఎరగని వారు కూడా ఈరోజు దైవాన్ని తెలుసుకొని ఆస్వాదింపబడడానికి, అపోస్తల కాలంలో మొదటి అన్యుడు, రక్షించబడిన అన్యుడు కొర్నేలి గారు ఎంత అద్భుతంగా ఆస్వాదించబడ్డ తన కుటుంబం అంతా సంఘంలోకి చేర్చబడుతూ వచ్చారు. దైవజనుడు పేతురు గారు వెళ్ళి చక్కగా వారికి వాక్యం అందిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడ్డం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మిద్దులు, మేడలు, అంతస్తులు అవన్నీ ఇప్పుడు చాలామంది బోధిస్తున్నారులే, కానీ లోకంలో బోధలు చాలా భయంకరంగా ఉన్నాయిలే, కానీ యేసు ప్రభు మన హృదయంలోకి రావడమే గొప్ప ఆశీర్వాదం. యేసు ప్రభు మన హృదయంలో ఉంటే చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఒక కలెక్టర్ వస్తున్నాడంటే మన ప్రాంతానికి ఎలా ఉంటుంది చెప్పండి? మన ఇంటికి వస్తున్నాడంటే ఇక అన్ని పరిస్థితులు మారిపోవా? ఒక పెద్ద రాజు దగ్గర 3 సైనికులు ఉంటే వాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఈ విధంగా అడిగాడట, రే
అంటే యుద్ధం చేసి వచ్చారు. యుద్ధంలో బాగా కొల్ల సొమ్ము వచ్చింది. మరి ఆ కొల్ల సొమ్మును పంచుకునే విషయంలో కుప్పలేశారు. కుప్పలేశారు. మరి ఈ కుప్పలు తీసుకోనరా, ఒక్కొక్కరు ఒక్కొక్క కుప్ప మీద పడిపోయి ఒకడు మాత్రం ఈ కుప్ప ఏమొద్దయ్యా, నువ్వు ఉంటే చాలు. ఆ కుప్ప ఎందుకు, అది ఈ రోజు రేపు పోద్ది. ప్రియమైన వాళ్ళరా, ఏం కావాలో కోరుకో అని మరొక ఆయన అడిగినప్పుడు ఒకడేమో ఇల్లు కోరుకున్నాడు, మరొకడేమో ఏదేదో మంచి ఏదేదో కోరుకున్నారులే కానీ అయితే ప్రియమైన వాళ్ళ గమనించని ఒకడు మాత్రం నువ్వు నా ఇంటికి వస్తే చాలని కోరుకున్నాడు. నువ్వు ఉంటే చాలు, నువ్వు నా ఇంటికి వస్తే చాలు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అన్ని శుభ్రం చేయరా? అంటే రాజును కోరుకుంటే అన్నీ వస్తాయి, అన్ని పరిస్థితులు మారిపోతాయి. మనం చాలా తెలియక డబ్బును, గోదాన్ని, మంచి భార్యను, మంచిదాన్ని ఏదో కోరుకుంటూ ఉంటాం. అదే ప్రభుని కానీ కోరుకుంటే, ప్రభుని నీ గుండెల్లో కానీ పెట్టుకోగలిగితే నీకెంత దీవెన, ఎంత ఆశీర్వాదం. కాబట్టి నీ యందు అనుజనులందరూ ఆశీర్వదింపబడదు. అంటే అనేకులు ఆశీర్వదింపబడాలంటే మనలో ఉన్న క్రీస్తుని బట్టి ఆశీర్వదింపబడతారు. ఏదో మన భక్తిని బట్టో మరొక దాన్ని బట్టి కాదు. కానీ తమ్ముడు, చెల్లి, అన్న, పెద్దలారా, సేవకులారా, పరిచారకులారా గమనించండి, మనలో ఉన్న క్రీస్తుని బట్టి మాత్రమే. మరి ఒక చిన్న ప్రశ్న, యేసుప్రభు వారు మనలో ఉన్నారా? ఆయన ఆత్మ మనలో ఉందా? చాలామంది దేవుని ఆత్మను ఆర్పేస్తున్నారు. దేవుని ఆత్మను ఆర్పకుడని బైబిల్ చెప్తూ ఉంది. ఎంతోమంది దేవుని ఆత్మను ఆర్పే వాళ్ళు వస్తున్నారు. దేవుని కొరకు మండవలసిన వారు, ప్రజ్వలింపవలసిన వారు ఈరోజు ఆరిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే జీవితాలు సరిగా లేవు. రండి, తెస్సలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. దేవుని ఆత్మనే ఆర్పేస్తున్నారు. ఇక ఎక్కడ వస్తుందండి ఆశీర్వాదం? దేవుని ఆత్మను ఆర్పివేయడం కాదు మిత్రులారా, ఇంకేం చేస్తున్నారు? రోమిలికి రాసిన పత్రిక రండి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం, అందరికీ ఆశీర్వాదం అంటే ఇష్టమే, కానీ ఆశీర్వాదము రాకపోవడానికి కారణం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, మరి వారు తమ మనసులో దేవునికి చోటేనొల్లక పోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు స్పష్ట మనసుకు వారిని అప్పగించను. చేయరాని కార్యములు చేస్తున్నారు. మనసులో దేవునికి చోటు లేదంటండి. మనసులో దేనికి లేదు చోటు? దేవునికి చోటు లేదట. ఎంత భయంకరమైన పరిస్థితి అర్థమవుతుందా? దేవునికి చోటు లేదు. నువ్వు నిజంగా ఆస్వాదించబడాలంటే ఒక పని చేయి. నిజంగా నువ్వు ఆస్వాదించబడాలంటే ఒక మాట చెప్తా, ఏం చేయాలో తెలుసా? రండి, ఆదికాండం 32వ అధ్యాయం. నిజమైన ఆశీర్వాదం ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. ఆదికాండం 32వ అధ్యాయం. ఒట్టొట్టి ఆశీర్వాదాలు కాదు. ఈ మాటలు బాగా మనసులో పెట్టుకోండి. ఆదికాండం 32వ అధ్యాయం 27 నుంచి అవుతాను. ఆయన నీ పేరేమన్నాడు? అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తూ గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు తెలుపమనెను. అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఇంతవరకు వచ్చిందంత ఆశీర్వాదం కాదు. ఇంతవరకు అది భౌతిక సంబంధమైంది, భార్యలు, బిడ్డలు, ఆస్తి. అయితే తన యొక్క పాపము తను ఒంటరినే చేసింది. యాకోబు అక్కడే మిగిలిపోయాను. 24వ వచనంలో తన పాపము తను ఒక్కనే చేసేసింది. ఇప్పుడు ఓ మిత్రులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు తప్ప నిజమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు లేదు. ఇప్పుడు హృదయంలోకి
యేసును అనగా పరమతండ్రిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పరమతండ్రిని చేర్చుకోవడానికి తన భౌతికమైన తండ్రి దగ్గరే మోసం చేసి ఏశావుని అన్నాడు కానీ ఆశీర్వాదం కోసం. ఇక్కడ నిజమైన దేవుడికి తెలుసు కదా, నీ పేరేమి యాకోబు, నేను మోసగాన్ని. నిజంగా నీ నీ తప్పులు ఒప్పుకొని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే, గోజారుకుంటే నిజమైనటువంటి ఆశీర్వాదములకు నడిపించబడతాం. ఎందుకంటే ఆయన నీలోకి వస్తాడు. నీలోకి వస్తే ఇక చెప్పలేనంత ఆశీర్వాదం. ఎంత బాగా రాసు అక్కడ అతన్ని ఆస్వాదిస్తాడంట దేవుడు. ఆ రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడుతూ వచ్చాడు. ముఖ్యంగా హోషేయ 12:3 రాస్తుంది, అతడు దూతతో పోరాడి చేయమందును అతడు కన్నీళ్లు విడుచు బతిమాలెను. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక కన్నీళ్ళు తప్ప ఇంకేమీ దిక్కు లేదు, వేరొక మార్గం లేదు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ హృదయంలో ఉన్న పాపాన్నంతా ఒప్పుకొని, యేసుప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధి చేయి. నువ్వు ఎన్ని సంవత్సరాల విశ్వాసం అయినా ఏ ఒక పాపంలో పడిపోయి ఉంటావు. ఈయన కూడా దేవుని నమ్ముకున్న ఆయనే, ఇంకా మోసం మూల. చాలామంది దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా ఇంకా పాపము పోదు, లోపల ఏదో కొత్త పులిసిన పిండి ముద్దంతా పులి చేయనట్లుగా కొంచెం బుద్ధిహీనత తక్కడంత త్రాసంతా తేలగొడుతుంది. కొంచెం 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 కాబట్టి మోసంలో ఉన్నాడు. చివరికి మిత్రులారా దేవుని చూశాడు, దేవునితో మాట్లాడాడు. ఇక ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఆశీర్వాదం ఈరోజు కూడా పోవట్లేదు. ఇశ్రాయేల్ దేశం ఎంత చక్కగా దీవించబడింది మిత్రులారా. మరి యాకోబునందు నిజంగా ఇశ్రాయేల్ దేశం ఎంత దీవించబడింది. మరి నీ ద్వారా ఒక రాత్రి దేవునితో గడిపాడు. తన పాపమంతా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బతిమలాడుకున్నాడు. నువ్వు కూడా బతిమలాడుకో. నీ యందు ఎంతమంది దీవించబడతారు చూడు. ఎందుకంటే నీలోకి ప్రభు వస్తాడు. నీ ద్వారా నీలోకి ప్రభు వస్తాడు. నీ యందు ఎంతమంది చెప్పలేవు. ఇక మరి సిద్ధమేనా? నేను ప్రార్థన చేశానా? నీ యందు అనేకులు దీవించబడతారు, ఆస్వాదించబడతారు. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయం చేయను కదా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రం. ఇంతవరకు కూడా నేను నీ కృపలో మాకు సహాయపడినందుకు స్తుతిస్తూ, నేను క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం దాచబడి ఉంది. నువ్వే మా ఆశీర్వాదానికి కారణం. నాయన మాలోకి రావడమే గొప్ప. నాయన అది గొప్ప ఆశీర్వాదం. మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి. ఇంకెవరైనా నేను వారి హృదయంలోకి యేసుని చేర్చుకోకపోతే వారి హృదయంలోకి చేర్చుకోవడానికి సహాయం చేయండి. అలా అనేకులకి ఆశీర్వాదకరంగా నాయన నీ యందు వారు ఆశ్రయించబడుతూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది సహాయం చేయండి. మా ప్రియులు దీవించండి. కొంతమంది ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారు. దానికి నా ఎస్తేరాణి గారు తన కుమార్తె మరి నేను ఎగ్జామ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. కృపలో జ్ఞాపకం చేసుకునండి. నేను సందీప్ తమ్ముడు కొరకై నేను చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నా. మరి చెల్లి కూడా చదువుతుంది. తన చదువుల్లో కూడా హెల్ప్ చేసి తను జ్ఞాపకం చేసుకునండి. నేను మీ సహాయాన్ని కోరుతున్నా. ఈ విధంగా మా ప్రియులు ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చెల్లి శారా కుటుంబాన్ని ఆదరించండి. గతంలో కూడా మా ప్రియులు ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. మీరు కనికరించండి. అందరిని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని నాయన మా ప్రియులందరూ కూడా ఆశ్రయించబట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.